చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకం కోసం నేడు కీలక భేటీ జరగనుంది. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీ కాలం రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ భేటీ కానున్నారు. సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని కార్యాలయంలో సమావేశం జరగనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకం కోసం నేడు కీలక భేటీ జరగనుంది. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీ కాలం రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ భేటీ కానున్నారు. సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని కార్యాలయంలో సమావేశం జరగనుంది. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, విజయ్ చంద్రిక, సాయంత్రం 4:30కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కీలక సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియామకం కోసం నేడు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్న సిఈసి చీఫ్ గా ఉన్న రాజీవ్ కుమార్ పదవి కాలం రేపటితో ముగియనున్న నేపథ్యంలో నూతన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని ఎంపిక చేస్తున్న నేపథ్యంలోనే సమావేశం జరగబోతుంది. అయితే నూతన చీఫ్ ఎలక్షన్ కమిషన్ రేస్ లో జ్ఞానేశ్వర్ కుమార్ కేరళ క్యాడర్కు చెందిన 1988 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయననే కేంద్ర ఎన్నికల సంఘం అధికారిగా నియమిస్తారనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యం. ఆయన ఇంతకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గర ఆధ్వర్యంలో సహకార మంత్రిత్వ శాఖ, పార్లమెంట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కూడా పనిచేసి రిటైర్ అయ్యారు. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటుతో సహా అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించిన అన్ని విషయాలను చూసేందుకు కూడా హోంమంత్రిత్వ శాఖలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగానికి సంబంధించిన నాయకత్వంగా కూడా ఆయన వ్యవహరించిన నేపథ్యంలో ప్రస్తుతం జ్ఞానేష్ కుమారే ఆ రేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సాయంత్రం జరగబోయే సమావేశంలో ఎన్నికల కమిషన్ కు సంబంధించి ఎవరిని నియమిస్తారనేది కూడా ప్రస్తుతం అయితే చర్చ ఉంది. మరి కాసేపట్లో అంటే సాయంత్రం 4:30 అనంతరం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి నూతన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఎవరు రాబోతున్న దానిపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విజయ చంద్రిక, రైట్. అంటే ప్రత్యేకించి అనౌన్స్మెంట్ కి లేట్ అవుతున్న కారణం ఏంటి? లేదు, ఖచ్చితంగా కూడా ప్రధాని మోదీ ఇటీవల యుఎస్ పర్యటన ముగించుకొని రావడం, అనంతరం 2 రోజుల్లో కూడా ఢిల్లీలో ఇటీవల రైల్వేకి సంబంధించిన తొక్కిసలాట జరగడం, అదే విధంగా ఇతర కాన్ఫరెన్స్ కి సంబంధించిన విషయాలలో కూడా కొంత ప్రధాని మోదీ బిజీగా ఉండడము తిరిగి ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగానే సాయంత్రం 4:30కు ప్రధానమంత్రి కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. దీనికి ఆలస్యం అంటూ ఏమీ లేదు. ప్రస్తుతానికి కేంద్ర ఎన్నికల చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా రాజీవ్ కుమార్ ఉంటే మరో 2 ఎన్నికల అధికారులు కూడా ఉన్నారు. అందులోనే ఈ జ్ఞానేశ్వర్ కుమార్ కూడా ప్రస్తుతం ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక ఫ్రీ ఫిక్స్డ్ ప్రోగ్రామే. అందులో భాగంగానే ఈ రోజు సమావేశం అవుతున్నారు. ఇటీవల ప్రధాని విదేశీ పర్యటన ముగించుకున్న అనంతరం సమావేశానికి ఈ రోజు సమయం కేటాయించినట్టుగా తెలుస్తుంది. విజయ చంద్రిక, థ్యాంక్ యూ సతీష్.